నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, భగవంతుల సృష్టిలో 2 జెండర్లు అనుకుంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు అని అనుకుంటే కనుక, పెళ్ళైన తర్వాత పెళ్ళి కానంత వరకు వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగాలు, ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళవి ఉంటాయి. కానీ పెళ్ళయి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత జెంట్స్ శారీరకంగా కానీ వాళ్ళలో పెద్దగా మార్పులు ఏం చూడం మనం. కానీ విమెన్కి మాత్రం ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి బాడీలో. కొద్ది రోజుల తర్వాత పాపం వాళ్ళ బాడీ షేపే మారిపోతుంది అల్టిమేట్గా. సో మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ విమెన్గా దీన్ని? ఇది యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు స్త్రీ పురుషుల్లో స్త్రీ ఇంకా ఎక్కువగా ఎవాల్వ్ అయిన మనిషి అని అర్థమవుతుంది. ఎందుకంటే పురుషులు ఇప్పుడు ఈ పునరుత్పత్తి వ్యవస్థలో స్త్రీ తన గర్భంలో పిండాన్ని 9 నెలలు ఉంచి కాపాడుతుంది. దీంట్లో పురుషుడి పాత్ర ఏంటి? ఒక గెమెట్ని ఇవ్వటమే. అంటే ఒక స్పర్మ్లో వీర్యకణం వల్ల ఈ తల్లి గర్భం అండాశయంలోంచి వచ్చే మన అండము 2 ఫలదీకరణ జరగడానికి ఆ గెమేట్ అవసరం, పురుషుని గెమేట్. ఒకసారి ఫలదీకరణ జరిగిన తర్వాత ఆ పిండం వచ్చి గర్భకోశంలో ఉండి 9 నెలలు ఆ తల్లి తన జన్యు మెటీరియల్కి ఆపోజిట్ మెటీరియల్, హస్బెండ్ది అది కలవదు కదా, కలవని మెటీరియల్ని కూడా 9 నెలలు భద్రంగా మామూలుగా మనం కిడ్నీస్ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసాం అనుకోండి, ఇంకొకరి శరీరంలోంచి మన ఒకరికి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అది రిజెక్ట్ చేయకుండా ఎన్నో ఇంజెక్షన్స్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే బాడీ రిజెక్ట్ చేస్తుంది. తన సెల్ కానిది ఏదున్నా కూడా శరీరం యాక్సెప్ట్ చేయదు. అటువంటిది తన సెల్ కాని భర్త జన్యు మెటీరియల్ కలిగిన పిండాన్ని మరి 9 నెలలు తల్లి ఎంతో శ్రద్ధగా ఎంతో ఇష్టంగా కాపాడి 9 నెలలు పెంచి ఆ తర్వాత డెలివరీ అవ్వటానికి చేస్తుంది. సో దీనికి ఎన్నో సిస్టమ్స్ సహకరించాలి. స్త్రీ గర్భాశయంలో ప్రతి నెల సంసిద్ధత రెడీగా ఉండాలి గర్భానికి. అది కానప్పుడు ఋతుక్రమం ద్వారా బ్లీడింగ్ అయిపోవాలి. సో ప్రతి నెల అండం విడుదల అవ్వాలి. అండం విడుదల అవ్వాలంటే శరీరంలో ఎన్నో మార్పులు రావాలి. అది లూనార్ సైకిల్ తోటి అలైన్మెంట్ అంటాం. అంటే చంద్రుడు ఎలాగ 14 రోజులు కృష్ణపక్షం శుక్లపక్షం లాగానే 14 రోజులు ప్రాలిఫరేటివ్ ఫేజ్ అంటాం. అంటే ఆ గర్భకోశం పొర పెరుగుతుంది. దాని తర్వాత అండం విడుదల అవుతుంది. విడుదల అయిన తర్వాత ప్రిపరేషన్కి సెక్రీటరీ ఫేజ్ అంటాం. అంటే ఒకవేళ గర్భం వచ్చి నిలిచిందంటే దాన్ని పోషించటానికి కావలసిన గ్లూకోజు ఇతర రసాయనాలని తయారు చేసి రెడీగా ఉంచుతుంది. ఎప్పుడైతే పిండం వచ్చి గర్భధారణ కాదో ఆ హార్మోన్స్ మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఋతుక్రమం వస్తుంది. సో లూనార్ సైకిల్. సో ప్రతి నెల కూడా ఈ ఆటుపోట్లు అప్ అండ్ డౌన్ అన్న సైకిల్ ఆ స్త్రీ మోయాలి. వీటన్నిటికీ మళ్ళీ అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ అంటే మెదడులో ఉన్న పిట్యూటరీ, హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథి, అడ్రీనల్ గ్లాండు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాసు, తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓవరీస్లో ఉన్న ఈస్ట్రోజన్, టెస్టోస్టోన్, ఇన్ని హార్మోన్స్ కూడా సమతుల్యంగా ఉండాలి. సో అందుకని చాలా కాంప్లెక్స్ అన్నమాట స్త్రీ జీవితమే కాంప్లెక్స్ కాదు, స్త్రీ శరీరంలో ఉన్న నిర్మాణం కూడా చాలా కాంప్లెక్స్. అది